హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దట్ ఈజ్ అశ్విని రాజ్ వ్లాగ్స్. సో ఏంటి అందరు కొత్తగా ఉన్నారు అని చూస్తున్నారా? సో వీళ్ళు వచ్చేసి రాజేష్ వాళ్ళ బ్రదర్ అనమాట. తను హాయ్ చెప్పిన అన్న, ఇంకా పక్కన వాళ్ళ వైఫ్ లక్ష్మి అక్క, ఇంకా వీళ్ళు వచ్చేసి మా అక్క వాళ్ళ ఫ్రెండ్ పిల్లలు. సో వాళ్ళు నేను అయితే అరుణాచలం వెళ్తున్నాము తిరుపతి నుండి. బైదవి రాజేష్ అయితే రాలేదు, నేను మాత్రమే వెళ్తున్నాను వాళ్ళతో. సో ట్రైన్లో వెళ్తున్నాము తిరుపతి నుంచి. ఒక 4 to 4.5 hour జర్నీ అయితే ఉంటుంది. సో ఇలా ట్రైన్లో అయితే స్నాక్స్ తింటూ స్టార్ట్ చేసాము జర్నీ మార్నింగ్. తిరుపతి నుండి వెళ్ళే వాళ్ళకైతే మార్నింగ్ 11:55కి ట్రైన్ ఉంటుంది డైలీ, అరుణాచలం వెళ్ళాలనుకుంటే. సో తనే అనమాట మా అక్క ఫ్రెండ్. సో వాళ్ళు నేను వాళ్ళతో వెళ్తున్నాను. సో ఇలా అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. మీకు ఈ వీడియోలో అరుణాచలం డీటెయిల్స్ మొత్తం మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు షేర్ చేస్తాను. సో చూసేయండి ఈ వ్లాగ్ మొత్తం. సో ఇంకా మేము తిరువన్మలై స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము, అదే అరుణాచలం తెలుగులో. సో ఇక్కడ ఇంకా మేము ఇంటి దగ్గర నుంచే కొన్ని స్నాక్స్ ఫుడ్ తెచ్చుకొని తిన్నాము. సో ఇక్కడే తినేసాము. ఇంకా ట్రైన్లో ఫుల్ నిన్నారు కదా, ఇంకా తినడానికి అవ్వలేదు. సో అందుకనే ఇంక ఇక్కడే తినేసి తర్వాత టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మేమైతే ఫస్ట్ దర్శనం చేసుకునేసి ఆ తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం అనుకొని ఇంకా దర్శనానికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇలా క్యూలో నుంచి లోపలే, టెంపుల్ లోపల ఇది ఒక సైడ్ నుంచి మనం ఇలా ఒక సైడ్కి వస్తే ఇక్కడ రావి చెట్టు మర్రి చెట్టు కలిసి ఒకే చెట్టుగా పెరుగుంటుంది. సో ఇక్కడ ఏమి అంటే స్పెషల్, మునులు అనేవారు బల్లి రూపంలో ఇక్కడ శివుడి కోసం తపస్సు చేస్తూ ఉంటారంట. అది స్పెషల్. అక్కడ మనం బల్లిని చూస్తే కూడా మనకి గుడ్ థింగ్స్ హ్యాపెన్ అని చెప్పేసి కొంచెం నమ్మకం ఎక్కువ అన్నమాట. సో మేము సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. చాలా బాగా జరిగింది. అంత ఎక్కువ రష్ కూడా ఏం లేదు, కొంచెం త్వరగానే అయిపోయింది మాకు. సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఇదే రాజగోపురం అనమాట. సో ఇంకా ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ పూజ అంతా ఫస్ట్ కంప్లీట్ చేసుకొని
దాని తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కాదు లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి టెంపుల్లో. ఇంకా ఇది పూజ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాం ఇక్కడ నుంచి. సో గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము గైస్. ఇక్కడైతే స్టార్టింగే ఫస్ట్ మనకి ఇక్కడ ఒక లింగం వస్తుంది, అదే ఇంద్రలింగం. ఇక్కడ బోర్డు ఉంది చూడండి. సో టెంపుల్ లోపల అయితే ఏం క్లిప్స్ తీయలేదు, నేను జస్ట్ బోర్డు వరకు మీకైతే తీసి చూపిస్తున్నాను. ఇంకా ఎవరైనా అరుణాచలం రాకపోతే ఖచ్చితంగా రండి, చాలా బిలీవ్ చేస్తారు ఒక్కసారి వచ్చినారంటే. చాలా పవర్ఫుల్ కూడా ఇక్కడ. సో మనం ఏదైనా అనుకుంటే జరుగుతుంది, ఆ నమ్మకంతోనే చాలామంది ఇక్కడికైతే వస్తారు. సో ఫస్ట్ అయితే ఇంద్రలింగం అనమాట, అది దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మేమైతే నడుస్తున్నాము. ఇట్లానే మొత్తం గిరి ప్రదక్షిణ అంటే ఇదే రోడ్లోనే మొత్తం మనం అరౌండ్ 15 కిలోమీటర్స్ వరకు నడవాల్సి ఉంటుంది. అంటే ఒక సర్కిల్ మొత్తం ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి మనకు 15 కిలోమీటర్స్ అనమాట. మ్యాక్సిమం 4 to 5 hours పడుతుంది. ఇంకా ఫాస్ట్గా నడిచే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా అయితే నేను 1 by 1 అన్ని లింగాలు అయితే వీడియోలో తీశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి అగ్నిలింగం. సో అన్నీ నేను బోర్డు వరకు అయితే తీసుకుంటూ వెళ్ళాను, లోపల ఎక్కడ టెంపుల్స్లో కెమెరా అలో ఉండదు కాబట్టి. సో మీరు కూడా ఇలా చూస్తూ దర్శనం చేసుకునేయండి నాతో పాటు, వీడియోని కంప్లీట్గా చూసేయండి. ఇలా ఇంకా మా గిరి ప్రదక్షిణ అయితే వెళ్తూ ఉందన్నమాట. సో ఇంకా దారిలో అయితే అక్క వాళ్ళు ఫస్ట్ మనం ఆల్రెడీ టైము 8:40 ఏమో అవుతుంది అప్పటికి. సో ఇంక అందుకనేసి ఫస్ట్ ఇంకా ఏదో ఒకటి డిన్నర్ చేసేసి మళ్ళీ వెళ్దామని చెప్పి ఇంకా అక్కడ టిఫిన్ తినేసి అందరం మళ్ళీ అయితే స్టార్ట్ చేసాము. చూడండి రోడ్ ఇట్లా ఉంటుంది మొత్తం నడవడానికి, కొంచెం కూర్చుకుంటూ ఉంటాయి రాళ్ళు అట్లాంటివి, కానీ ఏం కాదు, నడవాలి అనుకొని కొంచెం ఎక్కువ భక్తిగా నడిచే వాళ్ళకైతే అవేమి పెద్దగా మ్యాటర్ కాదు. ఎవరికైనా గుచ్చుకుంటుంది, కాకపోతే మనం భక్తితో వెళ్తాం కాబట్టి అవంతా పట్టించుకోమంతే, వెళ్తూ ఉండొచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఎక్కువ మంది ఉంటారు, మనం ఒక్కరే నడుస్తున్నామని భయపడాల్సిన అవసరం లేదు. రీసెంట్గా అయితే కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి, బట్ నేను వెళ్ళినప్పుడు అయితే కొంచెం ప్రొటెక్షన్ వైజ్ కూడా బెటర్ అనిపించింది. పోలీస్ వాళ్ళు, మేము యాక్చువల్లీ ఈవినింగ్ చేస్తున్నాము, మాకు దర్శనం కంప్లీట్ అయ్యేసరికి 7:30 అట్లా అయిపోయింది. ఇంకా అది అయిన తర్వాత మేము గిరి ప్రదక్షిణ మొత్తం స్టార్ట్ చేసేసరికి 8-8:30 అయ్యింది. సో ఇంకా మాది కంప్లీట్ అవ్వడానికి చాలానే టైం పడుతుంది కదా, మిడ్ నైట్ మాకు 12:30 అరౌండ్ 1 అయిపోయి ఉంటుంది అనుకోండి కంప్లీట్గా అయిపోయేసరికి. సో అప్పటి వరకు కూడా మేము గమనించాము, చాలామంది పోలీస్ వాళ్ళు రోడ్డు మిడిల్లో అట్లా రౌండ్స్ వేస్తూ ఉన్నారు. సో ప్రొటెక్షన్ వైజ్ ప్రజెంట్ అయితే బెటర్గానే ఉంది. ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి అయితే కొంచెం బెటర్గానే ఉంది. సో ఇంకా మేము వెళ్ళింది కూడా కొంచెం ఆల్మోస్ట్ లేట్ నైట్ వెళ్తున్నాం కాబట్టి కొన్ని లింగాలు అయితే బయట నుంచే చూసాము, అంటే డోర్స్ క్లోజ్ చేసేసి ఉన్నారనమాట మ్యాక్సిమం, ఇంకా టైం అయిపోయింది కాబట్టి. సో ఇంకా ఇవన్నీ మేము బయట నుంచే దర్శనం చేసుకునేసి ఇంకా నెక్స్ట్ మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే కంటిన్యూ చేసేసాము.
ఇంకొకటి గాయ్స్, గిరి ప్రదక్షిణ ఇలా నడవలేము అంటే కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా, 15 కిలోమీటర్స్ అంటే చిన్న మ్యాటర్ ఏం కాదు కదా. సో అట్లా నడవలేని వాళ్ళకి ఈవినింగ్ అయితే ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి. ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం కొండ చుట్టూ ఉన్న లింగాలన్నిటినీ చూపించుకొని మళ్ళీ తీసుకొచ్చి మెయిన్ రాజగోపురం దగ్గర అయితే వదిలేస్తారనమాట. సో అలా ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే కూడా బస్కి అయితే వెళ్ళొచ్చు. సో ఇప్పుడైతే ఆ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట అక్కడ. సో అలా మా గిరి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ డే నైట్లో మేము అక్కడ ఒకటి లాకర్ తీసుకొని ఉన్నాము, అక్కడ స్టే చేసి ఇంకా అర్లీ మార్నింగ్ 4కి ఇక్కడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో మళ్ళీ మాకు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6:45కి అయితే ట్రైన్ ఉన్నింది తిరుపతికి రిటర్న్. సో మేము అదైతే దాంట్లో అయితే మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. సో ఇది అరుణాచలం ట్రిప్ గైస్. సో ప్లీజ్ డూ వాచ్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.